ఫర్టిలిటీ అంటే బండిల్ ఆఫ్ జాయ్ బేబీనే కాదు, ఒక నమ్మకం. నమ్మకం ఎలా వస్తుంది? పేషెంట్ది ట్రస్ట్, ఒక సురక్షితతో, అంటే సేఫ్టీతో. సో ఈరోజు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అంటే ఒక ఎగ్ స్పర్మ్ మనకి ఇచ్చేటప్పుడు వాళ్ళ ఫెయిత్, వాళ్ళ ట్రస్ట్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ బర్డన్ కూడా మనకి ఇస్తారు. సో యాజ్ అ డాక్టర్ టెక్నాలజీ వాడి ఆర్ వాళ్ళదే ఎగ్ వాళ్ళదే స్పర్మ్ మిస్ మ్యాచ్ కాకుండా చూసుకోవటం మన బాధ్యత. సో ఈ లైవ్ డెమాన్స్ట్రేషన్ RFID అని రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ కోడ్తో దీనివల్ల ఎగ్ వాళ్ళకి ఐడెంటిఫై చేసుకోవటం అండ్ స్పర్మ్ వాళ్ళదే ఐడెంటిఫై చేసి వాళ్ళ బేబీతో ట్యాగ్ అవుతుంది. ఇది మీకు లైవ్ డెమాన్స్ట్రేషన్ మేము చూపిస్తాం. సేఫ్టీ అంటే అండి, మేము డాక్టర్గా నెయిల్ పాలిష్ వేసుకోము, పర్ఫ్యూమ్ కూడా వేసుకోము థియేటర్కి వెళ్ళినప్పుడు, ఎందుకంటే ఇదంతా ఎగ్ అండ్ స్పర్మ్ టాక్సిక్ అనమాట. సో అండ్ OT ల్యాబ్ అయితే మాకు ఒక హోలీ ప్లేస్ లెక్క, ఇది ఒక టెంపుల్ లెక్క. సో చాలా శ్రద్ధతో వెళ్తాము అనమాట. అండ్ హ్యాండ్ బాగా వాష్ చేసుకోవాలి. సో మనం ఇప్పుడు థియేటర్కి వెళ్ళి మీకు చూపిస్తాం. అండ్ ఇది వాచెస్, రేడియో ఫ్రీక్వెన్సీ దానికి ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాచెస్ కూడా మనం తీసేయాల్సి వస్తుంది. హ్యాండ్ వాష్ కూడా దీనికి ప్రత్యేకంగా ఒకటి, అంటే ఎగ్ స్పర్మ్కి టాక్సిక్ లేనదే ఉంటుంది అనమాట. సో స్టెరిలైజేషన్లో మనం ఏది ముట్టుకోకూడదని ఇలా ఒక సెన్సర్ కూడా ఉంటుంది. సెన్సర్ పెట్టగానే మనకు వాటర్ ఫ్లో అని స్టార్ట్ అవుతుంది. సో దీంట్లో కూడా 3 టచ్ పాయింట్ అని ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ వరకు స్టెరిలైజ్ చేస్తాం, తర్వాత ఇక్కడ, దెన్ థర్డ్ హ్యాండ్ అనమాట. సో ఇవన్నీ ఒక ప్రోటోకాల్, నేను చెప్పేది కాదు, సైన్స్ ప్రకారం ఉన్న ప్రోటోకాల్. సో ఒక్కసారి హ్యాండ్ వాష్ చేసిన తర్వాత ఏది ముట్టుకోకూడదు, ఓన్లీ గ్రీన్గా ఉంటుంది కదా అదే ముట్టుకోవచ్చు. సో ఇది మన OT అనమాట, థియేటర్. యా, సో ఏం వరీ అవ్వకండి అమ్మా, జస్ట్ డోంట్ వరీ, ఓకే ఫైన్. యా, సో పేషెంట్ ఐడెంటిఫికేషన్ రివీల్ చేయకూడదు, కాన్ఫిడెన్షియాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది పెయిన్లెస్ ప్రాసెస్, ఓకే, నో పెయిన్, అనస్థీసియా ఇస్తారు అండ్ మీకు ఒక RFID అని ఒక కోడ్ ఉంటుంది. సో ఎగ్ స్పర్మ్ అనేది మిస్ మ్యాచ్ లేకుండా మనం చూసుకుంటాం, ఫైన్. సో డోంట్ వరీ. సో పెయిన్లెస్ ఎలా ఉంటుందంటే అనస్థీసియా ఇవ్వటం జరుగుతుంది. సో దీనివల్ల పేషెంట్స్కి పెయిన్ అని ఉండదు. ట్రస్ట్ ఆఫ్ కపుల్, వాళ్ళ ఎగ్ వాళ్ళ స్పర్మ్ ఇచ్చినప్పుడు అది ఒక డాక్టర్స్ బాధ్యత, అది మిస్ మ్యాచ్ కాకుండా చూసుకోవటం. సో మన 49 ఆల్ సెంటర్స్లో RFID అని ఒక టెక్నాలజీ ఉంది. ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్డ్ అనమాట. సో IVF ప్రాసెస్లో ఎన్నో స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఎగ్ పికప్, ఈరోజు మనం చేసే ప్రాసెస్ ఎగ్ పికప్. సో వాళ్ళదే ఎగ్ అని ఎలా కన్ఫర్మ్ చేస్తాము? ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్ ఉంటుంది, నేను మీకు చూపిస్తాను. ID పేషెంట్స్, యా, సో ఇది పేషెంట్ ID అనమాట. సో ఈ అంటే కాన్ఫిడెన్షియల్, వాళ్ళ పేరు చూపించకూడదు. సో ఇలా ఒక కార్డ్ ఉంటుంది అనమాట, బార్ కోడ్తో ట్యాగ్ అయిన కార్డ్. సో మీరు చూస్తే ఇక్కడ RFIDలో OPU అంటే ఎగ్ పికప్ అనమాట. సో ఊసైడ్ పికప్ అన్నట్టు, ఇది ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో ఈ పేషెంట్కి ఇప్పుడు ఎగ్ పికప్ అవుతుంది, మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయటం జరుగుతుంది. ఇది ఒక లాకర్ లెక్క, చాలా సేఫ్టీ అనమాట. దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ హ్యూమన్ ఎర్రర్. ఇది అంత డిజిటలైజ్డ్, మన సెంట్రల్ డేటాబేస్కి ఇంటిగ్రేట్ అవుతుంది. సో అలా నంబర్ మనం RFID ఒక విట్నెస్ సిస్టమ్ అన్నట్టు. సో ఎంబ్రియాలజీ ల్యాబ్ ఇక్కడ మీరు గమనిస్తే, దిస్ ఇస్ ద ల్యాబ్ వేర్ IVF ప్రాసెస్ ఇస్ డన్ అండ్ దే ఆర్ ఎంబ్రియాలజిస్ట్. వీళ్ళు ఎంత ఇంపార్టెంట్ అంటే టోటలీ టెక్నికల్. ఎగ్ స్పర్మ్ని మిక్స్ చేసేటప్పుడు ఈ RFID బార్కోడ్ వాడి దాన్ని మిస్ మ్యాచ్ కాకుండా ఒక టెక్నాలజీకి ఒక SOPs అని ఉంటుంది. సో ఇంటిగ్రేట్ చేసి వాడటం, దీస్ ఆర్
వారియర్స్ అనమాట. దే ఆర్ వెరీ వెరీ స్ట్రింజెంట్ అబౌట్ ద ప్రాసెస్ అన్నట్టు. నార్మల్గా మాన్యువల్ వేలో ఎలా ఐడెంటిఫై చేస్తామంటే డబుల్ క్రాస్ ఉంటుంది. ఎంబ్రియాలజిస్ట్ పేషెంట్స్ పేరు చెప్తారు. సో మళ్ళీ ఎంబ్రియాలజిస్ట్ కన్ఫర్మ్ చేస్తాము అండ్ మేము డాక్టర్గా కన్ఫర్మ్ చేయటం జరుగుతుంది. దిస్ ఇస్ నార్మల్ హ్యూమన్ సిస్టమ్ అనమాట. బట్ ఆర్ఐ విట్నెస్ ఉన్నప్పుడు అది ఎలక్ట్రానిక్, అది ఏఐ ఇంటెలిజెన్స్తో కూడిన సిస్టమ్ అనమాట. సో గ్యామిట్ మిస్ మ్యాచ్ అనేది అసలే జరగదు అన్నట్టు. సో మేము 2 సిస్టమ్స్ కూడా ఫాలో అవుతాం. సో మీకు ఎగ్ పికప్ అనేది ఇంపార్టెంట్ ప్రాసెస్ చూపించటం జరుగుతుంది. సో ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. జస్ట్ హార్డ్లీ 10-15 మినిట్స్లో అయిపోతుంది. బట్ పెయిన్ లేకుండా చేస్తాము అండ్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. అన్నీ వాళ్ళ ఎగ్కి ట్యాగ్ కూడా చేయటం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూస్తే ఈ ఎగ్ పికప్ అనేది ఈ స్కాన్ ప్రోబ్ ఇది చూడండి. ఇది లేడీస్ది గర్భాశయంని కనిపించాలి కదా ఎగ్స్. సో ఈ ప్రోబ్ అనేది లేడీస్ వెజైనాలో వెళ్ళి ప్రైవేట్ పార్ట్లో వెళ్ళి ఈ నీడల్ ఉంటుంది, చాలా స్మాల్ నీడల్, రెగ్యులర్గా ఇంజెక్షన్ ఇస్తాం కదా అలా, బట్ ఇది లోపల వెళ్ళాలి కాబట్టి లాంగ్ ఉంటుంది. సో ఈ స్కాన్ త్రూ వెళ్ళి ఇలా వెళ్ళి మనం ఎగ్గని పిక్ చేయటం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, మనం ఫస్ట్ ఎగ్ పికప్ చేసినప్పుడు ఇక్కడ నీడల్ వేయలేదు. మనం స్కాన్ చేసేటప్పుడు మనం గమనిస్తే ఇది గర్భాశయం అన్నమాట, బేబీ కూర్చున్న ప్లేస్ 9 months. ఇక్కడ మనం చూస్తే ఇది ఎగ్స్ అన్నట్టు, అండాశయం. సో 1, 2, 3, 4, 5, 6, 7 ఇవన్నీ నార్మల్గా ఒక లేడీకి ఎవ్రీ మంత్ ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. బట్ మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పికప్ చేసేటప్పుడు ఇంజెక్షన్ స్టిమ్యులేషన్ వల్ల అన్ని ఎగ్స్ అనేది బయటకి కనిపిస్తాయి. ఇది ఒక సైడ్, ఇది రైట్ సైడ్. ఇంకొక సైడ్ మీరు చూస్తే అదర్ సైడ్ కూడా మొత్తం ఎగ్స్ మనం 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో ఇప్పుడు ఈ ఎగ్ పికప్ చేస్తాం. సో ఇప్పుడు గమనిస్తే నీడల్ పాయింట్ అనమాట. ఈ నీడల్ లోపల వెళ్ళింది చూడండి, ఓ లోపల వెళ్ళి ఒక ఎగ్ మనం తీస్తున్నాము. ఇది ఈ ట్యూబ్లో ఇక్కడ మీరు ఈ ఎగ్ పికప్ అనేది ఇక్కడ ట్యూబ్లో మీరు చూస్తే ఎగ్ వచ్చింది అనమాట. బట్ అగైన్ ఎంబ్రియాలజిస్ట్ క్రాస్ కన్ఫర్మ్ చేసుకుంటారు. అన్ని ఫ్లూయిడ్ వస్తుంది ఫస్ట్. ఇది ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ అంటాం పంచర్ చేసిన తర్వాత. సో నెక్స్ట్ ఇంకొక వెళ్తున్నారు. సో ఇమీడియట్లీ వీఆర్ సీయింగ్ ద ఫ్లూయిడ్ రావటం. ఈ ఫ్లూయిడ్ని మైక్రోస్కోప్లో చూసి ఎగ్ అనేది మనం పికప్ చేయటం జరుగుతుంది. నార్మల్గా ఎగ్ తీసినప్పుడు లేడీస్ అన్ని ఎగ్ తీసేస్తామని అనుకుంటారు. అది ఒక అపోహ, మిత్ అనమాట. ఆ నెలకి సంబంధించిన ఎగ్గే తీయటం జరుగుతుంది. ఎందుకంటే నెక్స్ట్ మంత్ వచ్చే ఎగ్ మనం ముట్టుకోలేము. సో ఎగ్ పికప్ తర్వాత ఎగ్ తగ్గిపోతుంది అనుకోవటం రాంగ్. సో ఇప్పుడు 1 అని చెప్పారు ఎంబ్రియాలజిస్ట్, మీరు విన్నారనుకుంటా. సో ఒక ఎగ్ రాగానే ఇది పాస్ బాక్స్ అని ఉంటుంది. సో ఇమీడియట్లీ మనం టెస్ట్ ట్యూబ్లో ఎగ్ ఉంటుంది కదా, ఇమీడియట్గా ఎంబ్రియాలజిస్ట్కి పాస్ చేయటం జరుగుతుంది. సో వాళ్ళు ఫ్లూయిడ్ చూసి ఎన్ని ఎగ్స్ ఉంది అని చెప్పటం జరుగుతుంది. సో దీస్ ఆర్ ఆల్ బార్ కోడెడ్ అనమాట, ఆర్ఐ విట్నెస్తో బార్ కోడ్గా. సో వాళ్ళ ఎగ్గే సురక్షితంగా ల్యాబ్కి వెళ్తుంది అన్నట్టు. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒక సైడ్ అయింది ఎగ్ పికప్. నౌ నెక్స్ట్ సైడ్ మనం లాస్ట్ ఎగ్ కూడా వదలకుండా తీయటం వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. ఇప్పుడు మనం ఐవీఎఫ్ ల్యాబ్ ఇన్సైడ్ వెళ్తున్నాం. సో ఇక్కడ స్ట్రిక్ట్ ఎస్ఓపి ఉంటుంది అనమాట, స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రాసెస్ ఉంటుంది. అందరు వెళ్ళలేము. సో ఇప్పుడు నేను వెళ్ళటానికి కూడా పర్మిషన్ తీసుకోవాలి ఎంబ్రియాలజిస్ట్ వాళ్ళతో. అండ్ ఓన్లీ 3 or 4 people ఉండొచ్చు, ఎందుకంటే క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. బేబీ, ఒక చిన్న బేబీ ఈవెన్ గర్భాశయం వెళ్ళే ముందు పెరిగే ప్లేస్ అనమాట. సో గర్భాశయంలో ఎలా ఉంటుందో కల్చర్, pH, ఎన్వైర్న్మెంట్ సేమ్ క్రియేట్ చేయటం జరుగుతుంది. సో బేబీ షుడ్ ఫీల్ ఇట్ ఈస్ ఇన్ ద మదర్స్ వూమ్ అన్నట్టు. సో అలాంటి క్వాలిటీ అనేది మెయింటైన్ చేయటం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ల్యాబ్కి వచ్చాము. సో మీకు చూపిస్తాం లైవ్గా. ఇప్పుడు అక్కడి నుంచి ఎగ్ పికప్ జరిగింది కదా, బార్ కోడ్తో ఉంది, ఇది తనదే ఎగ్ అనమాట. సో ఇప్పుడు ఎంబ్రియాలజిస్ట్కి ఇవ్వటం జరుగుతుంది. సో ఇది పెట్రీ డిష్ అన్నట్టు. ఈ డిష్లో కూడా బార్ కోడ్తో
వాళ్ళ బార్కోడ్తో ట్యాగ్ అయి ఉంటుంది ఆర్ఐ విట్నెస్ కోడ్తో. సో మనం ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ పోర్ చేసాము. పోర్ చేశాక ట్రాన్స్పరెన్సీ చూస్తాము. సో ఇక్కడ 2 సైడ్స్ ఉన్నాయి. ఈ చెగ్ అనేది చాలా ఇంపార్టెంట్. తను ఈ చెగ్ని ఎలా చూసుకుంటుంది చూడండి, మిస్ కాకుండా ఫాలిక్యులర్ ఫ్లూయిడ్లో అన్ని ఎగ్ని క్యాప్చర్ చేయటం చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ ఎగ్ కెన్ హ్యావ్ వన్ పొటెన్షియల్ బేబీ అనమాట. ఒక్క ఎగ్లో కూడా గోల్డెన్ ఎగ్ ఉండొచ్చు ఆ ఫ్లూయిడ్లో, దాన్ని ఎత్తుకటం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఎగ్స్ కనిపిస్తుంది కదా, మన స్క్రీన్లో కూడా ఎగ్ అనేది కనిపించేస్తుంది అండ్ బార్కోడ్తో ట్యాగ్ అవుతుంది. సో ఆర్ఐ విట్నెస్ గ్యామెట్ని ఎలా మిస్ మ్యాచ్ని ప్రివెంట్ చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి, పేషెంట్ నేమ్, ఐడి నంబర్, బార్కోడ్ అండ్ ఇదంతా మన విట్నెస్ సిస్టంలో ట్యాగ్ అవుతుంది అన్నట్టు. యా, సో ఇప్పుడు పేషెంట్కి ఆర్ఐ విట్నెస్ ట్యాగ్ చేసేది మీకు గమనిస్తుంటే కనిపిస్తుంది. అంత డీటెయిల్స్ ఈస్ క్యాప్చర్డ్ బై ద ఎలక్ట్రానిక్ డేటా బేస్ అన్నమాట. ఇది ఆర్ఎఫ్ఐడి సర్క్యులర్ ట్యాగ్ అన్నట్టు, మీకు రౌండ్గా కనిపిస్తుంది కదా, రేడియో ఫ్రీక్వెన్సీతో ట్యాగ్ అవుతుంది. సో ఇప్పుడు పేషెంట్స్కి ఐడితో పాటు ట్యాగ్ ఉంటుంది, ఎందుకంటే మనం అక్కడ మానిటర్లో చూసుకున్నాం ఫ్లోలో. సో ఎలా ట్రాక్ చేస్తారు చూడటం. సో ఇది ఆర్ఐ విట్నెస్ అనేది సర్క్యులర్ ట్యాగ్ ఇది. సో ఇలాంటి సర్క్యులర్ ట్యాగ్ మనం ఇలా వేసుకున్నప్పుడు సో ఇక్కడ పేషెంట్ పేరు అవన్నీ కనెక్ట్ అయిపోతాయి. సో మిస్ మ్యాచ్ అనేది అవ్వదు. సో ఇది ఈచ్ డిస్పోజబుల్ డిష్కి మనం ఇట్లా వాడతాము. సో ఈ ట్యాగ్ మీరు గమనిస్తే ఇది మనము ఇంటిగ్రేట్ చేసినప్పుడు మన మానిటర్లో తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు మీకు చూపిస్తాము, ఇది పెట్టినప్పుడు వాళ్ళదే మ్యాచ్ అవుతే మనకి అసలు అలారం రాదు. బై ఛాన్స్ వేరే వాళ్ళది కూడా పెట్టి చూపిస్తాం ఎలాంటి అలారం వస్తుందని. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్ పేషెంట్ ఐడితో ట్యాగ్ అవుతుంది. సో మనం ఇప్పుడు పేషెంట్దే చేస్తున్నప్పుడు ఇలా పెట్టడం జరిగినప్పుడు మనకు అలారం రావట్లేదు, గమనించారా? ఎందుకంటే ఇది వాళ్ళదే కాబట్టి అలారం రావట్లేదు. ఇప్పుడు నేను వేరే డిష్ పెట్టి చూపిస్తాను మీకు తెలుసుకోవటానికి, రాంగ్ అవుతే ఎలాంటి హెచ్చరికలు, ఎలాంటి అలారం వస్తుందని మీకు చూపిస్తాం. సో ఇది 2 డిఫరెంట్ పేషెంట్, జస్ట్ మీకు సేఫ్టీ ఎంత భద్రంగా ఫాలో అవుతామని చూపించడానికి ఇలా పెట్టారు. వేరే పేషెంట్ చూడండి, మీరు ఇక్కడ చూసారా, ఐటమ్ డు నాట్ మ్యాచ్ అలారం వస్తుంది అనమాట. సో ఇది తీసుకోదు, అలా వచ్చి ఐటమ్ డు నాట్ మ్యాచ్ అని మన డేటాలో మొత్తం బ్లాక్ అవుతుంది అన్నట్టు, మనకేమీ కనిపించదు. సో ఇది వెంటనే మనం జాగ్రత్త పడాలి. ఇప్పుడు తీయంగానే చూడండి అలారం తగ్గిపోతాయి. ఎస్, సో యా, అలారం అనేది క్లోజ్ అయింది ఎందుకంటే డిష్ తీసేశారు. సో దిస్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ అండ్ ఎఫెక్టివ్ సిస్టమ్ అనమాట, గ్యామెట్ మిస్ మ్యాచ్ అవ్వకుండా చూసుకోవటం. ఇప్పుడు ఇలా మిస్ మ్యాచ్ వచ్చినప్పుడు మనం ఏ ప్రొసీజర్ నెక్స్ట్ మనము వెళ్ళలేము. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రొసీజర్ అనేది మనం వెళ్ళకుండా ఆ స్క్రీన్ అనేది లాక్ అయిపోతుంది. సో అప్పుడు ఏం చేయాలి, మనం ఏదైతే తప్పు డిషెస్ తెచ్చామో అవి 2 బ్యాక్ పెట్టేసి అక్కడ రీజన్ ఇవ్వాలి. మిస్ మ్యాచ్ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎవరు చేశారు, అవన్నీ మనం అనలైజ్ చేసి అక్కడ రీజన్ ఇచ్చి ఓకే చెప్పాకనే మనం నెక్స్ట్ ప్రొసీజర్, నెక్స్ట్ స్టెప్ అనేది మనం వెళ్ళగలుగుతాం. సో ఎంబ్రియాలజిస్ట్కి సేఫ్టీ అనేది ఎంత ఇంపార్టెంట్ కదా. హ్యూమన్ ఎర్రర్లో ఒక్కొక్కసారి యూజువలీ చాలా డబుల్ విట్నెస్ ఉంటుంది, 2 ఎంబ్రియాలజిస్ట్ చేసుకోవటం జరుగుతుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒక సిస్టమ్ ఇన్ ప్లేస్ ఉంటే ఇది ఏదైతే వాళ్ళ మానిటర్ ఉందో యాజ్ అ డాక్టర్, మెడికల్ డైరెక్టర్ మన డెస్క్ కూడా కనిపిస్తుంది, CEO ఆఫ్ ద కంపెనీ. ఇలాంటి మిస్టేక్ జరిగితే మనకి ఒక అనాలిసిస్, ఒక మనం ఏంటంటే వి డూ అన్ ఆడిటింగ్, ఇలా డేటాలో మనకు ఎందుకు ఇలా మిస్ మ్యాచ్ వచ్చింది అని ఎంబ్రియాలజిస్ట్తో డీటెయిల్ డిస్కషన్ ఉంటుంది. సో మీరు వరి అవ్వకండి, మీరు మీ ఎగ్, మీ స్పర్మ్ ఇచ్చినప్పుడు మా బాధ్యత, మీ ఎగ్గే మీ స్పర్మే అంటే ఒక బేబీగా క్రియేట్ చేసి పెట్టడం. అండ్ ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ సో ఓపెన్, మీరు డెలివరీ అయిన తర్వాత DNA టెస్ట్ కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే మన సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్, వెరీ ఇంటిగ్రేటెడ్ ప్రూఫ్ సిస్టమ్ అన్నమాట. ఇది
ఇక్సీ చేసే నీడల్ చూడండి ఎలా అలైన్ చేస్తున్నారు. ఎంత థిన్ నీడల్ మీరు గమనిస్తే ఇంత చిన్న నీడల్. సో ఎగ్ ఒక నీడల్లో స్పర్మ్ని రెండు కలిపి దాన్ని ఇన్సర్ట్ చేయటం జరుగుతుంది. ఆ ప్రాసెస్ కూడా ఆర్ఐ విట్నెస్తో ట్యాగ్ అయ్యి వాళ్ళది ఇదంతా ప్రాసెస్ అనమాట. ఎగ్ పికప్, తర్వాత మైక్రోస్కోప్, తర్వాత ఇక్సీ, ఐవిఎఫ్ దీంట్లో కూడా ట్యాగ్ అయ్యి మీరు బోత్ ఇది స్పర్మ్ కోసం అన్నట్టు మళ్ళీ ఇది అలైన్ చేస్తున్నారు. సో ఇది మైక్రో మ్యానిపులేటర్ అనేది. ఈ మెషిన్లో బేబీ అనేది ఫామ్ అవుతుంది. ఇది బేబీ పుట్టే ముందు ఒక బేబీ ఫామ్ అవటం అంటే ఇట్ ఈస్ ఎంతో గొప్ప ప్రాసెస్ కదా. దీనివల్ల ఎంతో మిలియన్స్ ఆఫ్ కపుల్కి బెనిఫిట్ అయింది అన్నట్టు. ఇప్పుడు పేషెంట్ది RFIDతో ఉన్న మనం పెట్రీ డిష్ అనమాట. ఇక్సీకి ఎంబ్రియాలజిస్ట్ అలైన్ చేయటం జరుగుతుంది. సో మనం ఇప్పుడు చూడొచ్చు ఇక్సీ ఎలా చేస్తారనేది. ఇది మీరు గమనిస్తున్నారు కదా, ఒక నీడల్ ఇది. అప్పుడు చిన్నగా కనిపించేది మ్యాగ్నిఫికేషన్లో ఇది ఎగ్ అన్నట్టు, మంచి ఎగ్, పోలార్ బాడీ. ఇది స్పర్మ్ లోపల ఉంది, ఇక్సీ అనేది జరుగుతుంది. చూడండి ఇక్కడ స్పర్మ్ మీరు గమనిస్తే చిన్న స్పర్మ్ లోపల ఎలా వెళ్ళి ఇక్కడ ఇన్సర్ట్ అయ్యటం జరుగుతుంది. ఎస్, స్పర్మ్ ఇస్ డిపాజిటెడ్ హియర్. మళ్ళీ ఇది ప్రాసెస్ అయిన తర్వాత ఈ ఎగ్ని సో ఈ పేషెంట్కి యాక్చువల్లీ ఒక 10 eggs వచ్చింది కదా, దాంట్లో ఫలితమైన ఎగ్స్ ఇట్ క్యాన్ బి జీవి అంటాము, ఇట్ క్యాన్ బి M1 అంటాము, M2 అనేది మెటాఫేజ్ 2 అనేది ఫలితమైన ఎగ్. ఎందుకంటే క్రోమోజోమల్గా ఫలితమైన ఎగ్ ఇంపార్టెంట్ కదా. సో ఇక్సీ చేయటం జరిగింది. సో ఇప్పుడు ఇక్సీ చేసిన తర్వాత ఈ డిష్ని మనం ఏం చేస్తామంటే సేఫ్టీ పర్పస్లో ఇప్పుడు ఈ సిస్టమ్ అనేది చూడండి, ఇక్సీ అయిన తర్వాత అది వాష్ చేసుకోవటం జరుగుతుంది. దాని తర్వాత ఇది ఒక వెరీ అడ్వాన్స్ సిస్టమ్ అనమాట. మీరు ఇది చూస్తే కే సిస్టమ్ అని చెప్తాము. వాట్ ఈస్ ఎక్స్ప్లెనేషన్? కే సిస్టమ్ G185. ఇక్కడ చూడండి, ఒక్కొక్క బేబీకి ఒక్కొక్క రూమే కాదు, ఇది ఒక విల్లా లెక్క. బేబీకి అన్ని ఆక్సిజన్, నైట్రస్ అండ్ CO2 ఒక బేబీకి ఒక రూమ్ అన్నట్టు. మనం దీంట్లో వాళ్ళ పేరు కూడా రాయటం జరుగుతుంది. సో హ్యూమన్ విట్నెస్ అలాంగ్ విత్ దట్ RFID. సో మిస్ మ్యాచ్ అనేది జరగదు. డిఫరెంట్ పేషెంట్స్కి డిఫరెంట్ ప్లేస్ అన్నట్టు. సో మింక్ అని పాత సిస్టమ్ ఉండేది. ఆ మింక్లో అన్ని బేబీస్ ఒకే దీంట్లో ఉంటుంది ఇంక్యుబేటర్లో. బట్ ఈ కే సిస్టమ్ అడ్వాన్స్ మెథడ్లో ఒక్కొక్క బేబీకి ఒక రూమే కాదు, ఒక హౌస్ అన్నట్టు. సో నార్మల్గా అంటే ఒక బేబీని తీసేటప్పుడు ఓపెన్ చేస్తే మింక్లో అన్ని బేబీస్ ఎక్స్పోజ్ అవుతుంది అవుట్ సైడ్ టెంపరేచర్. బట్ ఈ సిస్టంలో, కే సిస్టంలో ఒక బేబీకి ప్రత్యేకమైన రూమ్ అండ్ ప్రత్యేకమైన హౌస్ అన్నట్టు. వాళ్ళది అవసరం ఉన్నప్పుడే తీయటం జరుగుతుంది. సో ఎంత భద్ర అండ్ సురక్షిత అయిన సిస్టమ్ కదా. సో యాజ్ అ డాక్టర్ మన రెస్పాన్సిబిలిటీ కూడా వాళ్ళదే సేఫ్టీని మెజర్ చేయడానికి ఇంత డీప్గా మనం చేయటం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడో ఒక చిన్న పొరపాటు వల్ల అందరూ ఫర్టిలిటీ ఫీల్డే ఇలా అని అనుకుంటారు, కానే కాదు. ఎవ్రీ డాక్టర్ ఎండ్ ఆఫ్ ద డే వాంట్ టు డూ గుడ్ టు ద పేషెంట్స్. సో ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ఎగ్, వాళ్ళ స్పర్మ్ ఇచ్చినప్పుడు ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళ బేబీని ఒక బండల్ ఆఫ్ జాయ్తో వెళ్తారనేది. సో పికప్ ప్రాసెస్ మీరు చూశారు, ఎంత శ్రద్ధగా పెయిన్లెస్గా చేయటం జరుగుతుంది. వాళ్ళ ఎగ్ని ఎలా మనం మ్యాచ్ చేయటం జరుగుతుంది టెక్నాలజీతో కూడుకొని. అండ్ ఒక బేబీకి వాళ్ళదే ఒక ప్లేస్లో కూర్చోపెట్టడం జరుగుతుంది. ఎంత సేఫ్గా ఒక గర్భాశయం లోపల బేబీ కూర్చున్నట్టు క్రియేట్ చేయటం జరుగుతుంది. ఈ ప్రాసెస్ ఎగ్ పికప్ అన్నమాట. నెక్స్ట్ ఒక ఎగ్ బేబీ ఫామ్ అయ్యేది డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి, దాని గురించి నేను చెప్తాను ఇప్పుడు. స్పర్మ్ని కూడా సెలెక్ట్ చేయటం ఒక అద్భుతమైన టెక్నిక్. బెస్ట్ స్పర్మ్ని ఎలా సెలెక్ట్ చేస్తాం, ఎందుకంటే 50% స్పర్మే కదా. ఇక్కడ చూడండి స్పర్మ్ ఎలా కనిపిస్తుంది, చూస్తున్నారా? హై మొటిలిటీ ఉన్న స్పర్మ్ని ఇప్పుడు సెలెక్ట్ చేయటం, ఇది బాగా మూమెంట్ అవుతుంది. సో ఇవన్నీ చూడటం జరుగుతుంది. కొన్ని స్లో మూమెంట్ ఇది మనం తీసుకోము. సో
తీసుకునే ముందు వాళ్ళ టెయిల్ అనేది అది ఇమ్మొబిలైజ్ చేస్తారు. ఒక ప్రాసెస్లో టెయిల్ని ఇమ్మొబిలైజ్ చేసి స్పర్మ్ని ఇది చూడండి టెయిల్ని ఇమ్మొబిలైజ్ చేస్తున్నారు. బెస్ట్ స్పర్మ్ ఉంది, ఎందుకంటే ఇమ్మొబిలైజ్ చేసిన తర్వాత తీసుకోవటం జరిగింది ది స్పర్మ్ని ఇలా. సో దిస్ ఈజ్ అ ప్రాసెస్. దీంట్లో కూడా వాళ్ళదే స్పర్మ్ అని ప్రాసెస్లో RFID అనేది యూజ్ అవుతుంది. ఎందుకంటే ఆ ఒక్క స్పర్మ్ బట్ అదే కపుల్ది అదే హస్బెండ్ది జెనెటిక్ మెటీరియల్ అనేది ఐడెంటిఫై చేయటం ఇంపార్టెంట్ కదా. సో ఈ RFIDలో అది ట్యాగ్ అయ్యి జెనెటిక్ మెటీరియల్ వాళ్ళదే ఉన్నది కూడా భద్రతం అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ పేషెంట్ది ట్రస్ట్ మన చేతిలో ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్సీ చూశారు కదా, నెక్స్ట్ డే 24 hours తర్వాత ఒక ఎగ్ స్పర్మ్ అంటే మిక్స్ అయిన తర్వాత ఒక బేబీ ఫస్ట్ డే ఎలా కనిపిస్తుంది మీకు చూపిస్తాను. సో ఆ పేషెంట్కి 10 eggs వచ్చింది, ఇప్పుడు మనకు 7 babies వచ్చింది అనమాట. సో ఇక్కడ చూడండి ఫస్ట్ డే 1 babyని డీప్గా చూపిస్తాను మీకు. యా, సో ఇది ఫస్ట్ డే బేబీ. ఇలా మనం ప్రోన్యూక్లియస్ అని కనిపిస్తుంది అనమాట. సో దాంట్లో ఏంటంటే న్యూక్లియస్ ఫామ్ అవుతే అది హెల్తీగా మారింది అనేది మనకు ఒకటి దానిది ఒక ఎవిడెన్స్ అన్నట్టు. సో వెరీ హ్యాపీ, చాలా మంచిగా ఉంది క్వాలిటీ అన్నట్టు. సో ఇది ఫస్ట్ డే బేబీ. తర్వాత బేబీ అనేది ఇంక్యుబేటర్లో సెకండ్ థర్డ్ డే అంటే డే 3 babies అన్నట్టు. ఈ మధ్యలో మనం డే 3 ట్రాన్స్ఫర్ చేయట్లేదు, ఎందుకంటే సక్సెస్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి. డే 5 అనేది బ్లాస్టోసిస్ట్. ఇప్పుడు మీకు చూపిస్తాము. డే 5 బేబీ ఎలా ఉంటుందంటే, ఈ బేబీ లేడీస్ గర్భాశయంలో 5వ రోజులోనే ఒక బేబీ అతుక్కుంటుంది బ్లాస్టోసిస్ట్. అండ్ మేము బేబీ పెట్టేటప్పుడు కూడా 5వ రోజు బేబీనే పెడతాం. సో ఆ బేబీని మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఇది చూడండి, ఈ పేషెంట్కి ఎంత మంచిగా బ్లాస్టోసిస్ట్ అనమాట. 3 బ్లాస్టోసిస్ట్ ఈ సెట్లో, ఇంకొక సెట్లో 2 చూస్తాము. మనకి 5 బ్లాస్టోసిస్ట్ వచ్చింది ఇప్పుడు. బట్ మనము ఓన్లీ 2 బ్లాస్టోసిస్ట్ మనం తన లేడీస్ యూట్రస్లో పెట్టడం జరుగుతుంది, ఎందుకంటే ఎక్కువగా ట్రిప్లెట్స్ ఇవన్నీ కాకూడదు కదా. అండ్ ఎవ్రీ ఎంబ్రియో ఈజ్ వెరీ సేఫ్ అన్నట్టు. సో అది కూడా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడితో ట్యాగ్ చేసి మనం చేస్తాము. నెక్స్ట్ మీకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రాసెస్ చూపిస్తాము. అండ్ ఈ 2 పెట్టిన తర్వాత మిగిలిన 3 babies ఏం చేస్తాము, అది ఫ్రీజింగ్, క్రయో ప్రిజర్వేషన్ ఆఫ్ ఎగ్ అని. చాలా అడ్వాన్స్ టెక్నాలజీ. దీనివల్ల ఒక పేషెంట్కి నాకు గుర్తుంది, ఫస్ట్ ఒక 4 years బ్యాక్ ఒక బాబు పుట్టాడు. తర్వాత ఫ్రీజ్ చేసి మళ్ళీ మేము 9 months బ్యాక్ మళ్ళీ ఇన్సర్ట్ చేయటం జరిగింది మిగిలిన ఎంబ్రియోస్ని. మళ్ళీ తనకి ఇప్పుడు 9 month ప్రెగ్నెంట్ అన్నట్టు. సో ఇది ఒక పెద్ద అడ్వాన్స్ టెక్నాలజీ. అండ్ వాళ్ళది ఎగ్ స్పర్మ్ అనేది కూడా మనం ట్యాగ్తో పాటు అది వాళ్ళ కోడ్ ఇస్తాము. అండ్ వాళ్ళదే ఐడి నంబర్ ఈ అడ్వాన్స్ టెక్నాలజీతో ట్యాగ్ అయి ఉంటుంది. సో నథింగ్ టు వరీ అండి. ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ ప్రాసెస్ అనమాట. ఇది కూడా మనం చాలా శ్రద్ధగా చేసే ప్రాసెస్. సో మీకు ఇక్కడ మేము ట్రేలో ఎక్కువ ఏమి ఉండదు, ఇది పెయిన్లెస్ ప్రాసెస్ అన్నట్టు. ఒక లేడీకి తన ఎగ్, తన స్పర్మ్, తన బేబీ ఫామ్ అయింది, ఇప్పుడు గర్భాశయంలో పెట్టడం జరుగుతుంది. ఇది ఎంత హోలీ ప్రొసీజర్ అంటే, బేబీ తన బాడీలో వెళ్ళే ముందు మన చేతిలో ఉంటుంది అనమాట. ఇట్స్ అ వెరీ హోలీ ప్రాసెస్ అన్నట్టు. సో ఈ ట్రేలో ఏమి మనము అసలు పెయిన్లెస్, జస్ట్ గర్భాశయం క్లీనింగ్ కోసం ఇవన్నీ మాబ్స్ ఇవన్నీ పెట్టడం జరుగుతుంది. అండ్ ఇది స్పెక్యులం అన్నట్టు, ఇది వెజైనాని ఓపెన్ చేసి బేబీ పెట్టడానికి మనకు హెల్ప్ చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు బేబీని పెడుతున్నాం, ఒక ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ ప్రాసెస్ అనమాట. చాలా శ్రద్ధగా, చాలా ఎమోషన్స్తో, ఈ పేషెంట్కి ఎన్నో ప్రాబ్లమ్స్తో వచ్చారు. వీళ్ళకి బేబీ పెట్టి అది ఇంప్లాంట్ అవ్వాలని ఆ మంచి ఇంటెన్షన్తో స్టార్ట్ చేస్తున్నాం. బట్ చేసేటప్పుడు అగైన్ ఫెయిత్, వాళ్ళ ఎగ్, వాళ్ళ స్పర్మ్ బేబీ ఫామ్ అయ్యి వాళ్ళదే DNA ఉండాలి కదా. ఆ ట్రస్ట్, సేఫ్టీ అనేది ఈ మనం ఎలక్ట్రానిక్ విట్నెస్ మా నాన్న మీది కదా, ఇది మీరు తెచ్చుకున్నారు కదా. సో పేషెంట్కి స్టార్టింగ్ ఆఫ్ ట్రీట్మెంటే ఇవ్వటం జరుగుతుంది ఈ కోడ్ అన్నట్టు. సో ఈ బార్ కోడ్ అనేది క్రాస్ చెక్ చేసుకుంటాం. పేషెంట్ నేమ్ మీరు చూసుకున్నారమ్మా, మీ నేమ్ అంతా మేము
ఇంకా ఎంబ్రియాలజిస్ట్ కూడా అనౌన్స్ చేస్తారు. సో బట్ కాన్ఫిడెన్షియల్ కోసం వీ డోంట్ వాంట్ టు రివీల్ ద నేమ్. అదర్వైజ్ మేము ఒక ఇదన్నమాట, పేషెంట్ చెప్తారు నేను చూసుకుంటా, మళ్ళీ ఎంబ్రియాలజిస్ట్ చెప్తారు, మళ్ళీ ఈ ఐడి అనేది మనం ఇలా వెళ్ళి ఇక్కడ ఎలక్ట్రానిక్ డివైస్ ల్యాబ్లో క్యాప్చర్ అవుతుంది కదా, ఇక్కడ పెట్టడం జరుగుతుంది. సో ఓకే నానా, డోంట్ వరీ, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఓకే, మీ ఐడి పెట్టాము అండ్ మీదే ఎంబ్రియోస్ అనేది మనకు డిష్ అది ట్యాగ్ అవుతుంది. సో డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఎనీ ప్రాబ్లమ్స్. ఓకే, మీ ఎంబ్రియోస్నే మీకు పెట్టడం జరుగుతుంది. ఓకే, సో పేషెంట్కి ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి మనం ఐడి పెడుతున్నాం. సో దిస్ ఈజ్ అ వెరీ ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ అనమాట, వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఇప్పుడు మనకి ఐడి పెట్టాం కదా, ఐడి పెట్టంగానే ఈ మానిటర్లో వాళ్ళ ఐడి అన్నీ కనిపిస్తుంది అనమాట. సో నేమ్, ఏజ్, వాళ్ళ హస్బెండ్ నేమ్, ఎవ్రీథింగ్ విల్ బి షోన్. అది ఇంపార్టెంట్ అనమాట ఆ సిస్టమ్. సో ఎంబ్రియాలజిస్ట్ ఇప్పుడు ఆ ఎంబ్రియోస్ అనేది పెట్రీ డిష్లో తీసుకొని రావటం జరుగుతుంది. ఎంబ్రియోస్ని బయట తీసుకునేటప్పుడు లైట్ అనేది ఆఫ్ ఉండాలి, ఎందుకంటే ఎంబ్రియోస్ అనేది లైట్కి ఎక్స్పోజ్ కాకూడదు. ప్లీజ్ స్విచ్ ఆఫ్ ద లైట్. ఎంబ్రియోస్ అవుట్ నో, గెట్ ద ఎంబ్రియోస్. సో బేబీ అనేది మదర్స్ ఊంబ్ లెక్కే క్రియేట్ చేయటం జరుగుతుంది, మీరు గమనిస్తున్నారు కదా. సో ఇప్పుడు ఎంబ్రియోస్ని డిష్లో చూసి మనం చూస్తున్నాం. వెరీ బ్యూటిఫుల్ బ్లాస్ట్ అనమాట, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంబ్రియో. ఇవన్నీ వన్ ఎంబ్రియో. ఇంకొకటి మనము ఇది ఎక్స్పాండ్ అవ్వాలి ఇంకా. సో ఈ పేషెంట్కి మనము 2 ఎంబ్రియో ట్రాన్స్ఫర్ జరుగుతుంది ఇప్పుడు. సో లెట్స్ హోప్ తన ఒక మదర్గా వెళ్ళాలి, వాళ్ళు ఒక కపుల్, వాళ్ళదే జెనెటిక్ మెటీరియల్, వాళ్ళదే బేబీతో వెళ్ళాలని ఆశిస్తున్నాం. ఫైన్ నానా, జస్ట్ రిలాక్స్. ఓకే, మెల్లగా చేస్తాం, ఏం పెయిన్ ఉండదు. ఓకేనా, మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ చూడండి, ఇది ఇప్పుడు బేబీని ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఓకేనా, సో దిస్ ఈస్ పాయింట్ ఆఫ్ ఇంప్లాంటేషన్. బేబీ కరెక్ట్గా ఇక్కడ కూర్చుంటే సక్సెస్ రేట్ ఈస్ వెరీ హై అన్నట్టు. ఓకే, డోంట్ వరీ. ఓకే, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఎస్, అంత బాగుంది, నథింగ్ టు వరీ అట్ ఆల్. సో గర్భాశయం ద్వారంని క్లీన్ చేయటం జరుగుతుంది. ఇది సెలైన్ అన్నమాట, బిటాడిన్ ఫ్రీ అన్నట్టు, ఎందుకంటే ఎగ్కి స్పర్మ్కి టాక్సిక్ ఉండద్దు కదా. ఇది మీడియా అన్నట్టు, గర్భాశయం ద్వారం చిన్నగా ఉంటుంది. సో స్వాబ్లో మీడియాలో, సో దట్ స్పర్మ్కి ఎగ్కి సేఫ్ అన్నట్టు. సో ఇప్పుడు మాస్క్ మనం క్లియర్గా వేసుకోవటం జరుగుతుంది, బికాస్ బేబీ వచ్చినప్పుడు అది ఒక కింగ్ వచ్చినట్టు మనకి. సో మనం శ్రద్ధ భక్తితో చేయటం ఇంపార్టెంట్. సో ఇప్పుడు గర్భాశయం అంతా క్లీన్ ఉంది, నథింగ్ టు వరీ మా. ఓకే, డోంట్ వరీ, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ వెరీ వెల్. ఓకే, ఎస్, we are ready. సో రెడీ, క్లీన్, రెడీ ఉన్నప్పుడు మనం ఎంబ్రియాలజిస్ట్కి వి విల్ టెల్, అప్పుడే వాళ్ళు బేబీని బయట తీసి లోడ్ చేయటం జరుగుతుంది, ఎందుకంటే టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది క్యాథెటర్ చూడండి, ఎంత స్లెండర్గా ఉంటుంది అనమాట, అస్సలు పెయిన్ ఉండదు పేషెంట్కి. చిన్న క్యాథెటర్. అండ్ ఇది మెల్లగా చేస్తాము, మీడియాలో ఫస్ట్ డిప్ చేస్తాము. సో దట్ నానా, జస్ట్ థింక్ ఆఫ్ యువర్ ఫేవరెట్, ఇదర్ గాడ్ ఆర్ నేచర్ ఆర్ వాట్ ఎవర్, హూమ్ ఎవర్ యూ బిలీవ్ ఇన్. ఓకే, కృష్ణ, జస్ట్ రిలాక్స్ బెటా. ఇప్పుడు క్యాథెటర్ ఇన్సర్ట్ చేస్తున్నాం. మీరు గర్భాశయంలో చూడండి, ఎంట్రీ అవుతుంది కదా, మెల్లగా క్యాథెటర్ వెళ్ళింది. ఇది గర్భాశయం ద్వారంలో కరెక్ట్గా రెడీ. ఎస్, ఇట్స్ నియర్ ద ఇంటర్నల్ ఆస్ సర్విక్స్ అంటాము, అది రెడీ. ఎస్, మీకు ఇక్కడ సీనానా, హియర్ వి ఆర్. ఓకే, నియర్ ద డోర్ ఈజ్ నియర్ ద డోర్. ఓకే, దిస్ ఈజ్ యూట్రస్, దిస్ ఈజ్ సర్విక్స్. సో ఇది వెజైనా నుంచి ఇలా వచ్చి వీఆర్ హియర్.
Now baby has to sit here. Okay, just think of, just take deep breath, just relax. Okay, yes, everything is going on very smoothly. Is it painful? No, not at all, right? So we are very gentle, and embryo transfer is usually painless. Yeah. సో ఎంబ్రియాలజిస్ట్ ఎంబ్రియోస్ని తీసుకొని వచ్చారు. మోస్ట్ ప్రెషియస్ టైం అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, దీంట్లో ఎంబ్రియోస్ ఉంటుంది. నాన్న, జస్ట్ సీ యువర్ బేబీ ఈవెన్ బిఫోర్ ఇట్స్ బార్న్. ప్రే ఫర్ ఇట్, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఓకే, జై శ్రీరామ్. ఎస్, ఇలా వెళ్తుంది. ఇప్పుడు మీరు మానిటర్ స్క్రీన్లో చూడొచ్చు. సో వెరీ జెంట్లీ, చాలా నిదానంగా చేయటం వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, రెడీ, మెల్లగా వెళ్తున్నాము, స్లోగా. ఎస్, స్లోగా ఎంబ్రియోస్ ఆర్ గోయింగ్ ఇన్సైడ్ వెరీ జెంట్లీ. డోంట్ వరీ అట్ ఆల్. ఓకే, ఇస్ ఇట్ పెయినింగ్? నో పెయిన్. ఎస్, వెరీ నైస్. ఎగ్జాక్ట్లీ పాయింట్ ఆఫ్ ఇంప్లాంటేషన్ దగ్గర ఉంది. ఎస్ నాన్న, వీఆర్ రెడీ. ఓకే, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఎస్, జై శ్రీమన్నారాయణ. ఎస్, did you see? Exactly, it went. Let's hope it implants and forms a baby. అతుకొని మంచి బేబీ అవ్వాలని కోరుకుంటాం. ఓకే, సి పెట్టాము. ఓకే, లెట్స్ విష్ గుడ్ లక్. గాడ్ బ్లెస్. ఎస్, స్లోగా వచ్చేస్తున్నాం మళ్ళీ. ఎస్, యు సా దట్? The beautiful point of implantation. Yes, very nice. All the very good luck. Thank you so much. So మళ్ళీ ఆ టిప్ని ఎంబ్రియాలజిస్ట్ అక్కడ చూస్తారు, మైక్రోస్కోప్లో బేబీ వెళ్ళిందా అని ఫ్లష్ చేసి చూడటం జరుగుతుంది. సో గుడ్ లక్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఓకే బెటా, గాడ్ బ్లెస్ యూ. యా, సో క్లియర్ అని వాళ్ళు చెప్పారు చూసి. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ఎంత ఇంపార్టెంట్ ప్రాసెస్. ఒక బేబీని కూర్చోపెట్టాం, వాళ్ళదే జెనెటిక్ మెటీరియల్ విత్ RFID అనమాట. సో మిస్ మ్యాచ్ అనేది క్వశ్చనే లేదు. చూసుకున్నారు కదా మీరు. సో ఆర్ యూ హ్యాపీ? సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదైనా ఒక సిస్టంలో ఎక్కడో ఒకటి ప్రాబ్లం అవుతే అందరు అదే చేస్తారు, ఎక్కడ కూడా అదే ఉంటుందని అనుకోకండి. సో ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ యాజ్ అ డాక్టర్, ఒక పేషెంట్ నమ్మకంతో ఎక్కడెక్కడి నుంచో వస్తారు, వేరే కంట్రీస్ నుంచి వస్తారు, ఊరు నుంచి వస్తారు మనకు. ఏ పేషెంట్, ఈవెన్ వన్ పేషెంట్ ఈజ్ ఇంపార్టెంట్. వాళ్ళదే జెనెటిక్ మెటీరియల్తో వెళ్ళాలి అనేదే మేము డాక్టర్స్ అందరూ వి వాంట్ దాట్. అండ్ 49లో ఆల్ సెంటర్స్లో RFIDతో వీఆర్ డూయింగ్ ఇట్ సిన్స్ మెనీ ఇయర్స్. ఇప్పుడే కాదు. సో లాంచ్ చేశాము అండ్ అది పద్ధతిగా వాడుతున్నాం. మీరు ఏ పేషెంట్ని కూడా అడగొచ్చు, వాళ్ళకు ఒక బార్కోడ్ ఇస్తాము. సో గ్యామీట్ మిస్ మ్యాచ్ అనేది మీరు అసలు మర్చిపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకే పీస్ ఆఫ్ మైండ్ కాదు, డాక్టర్స్ కూడా పీస్ ఆఫ్ మైండ్ కావాలి కదా. ఇంత కష్టపడి ఎండ్ ఆఫ్ ద డే ఒక నమ్మకం లేదంటే డాక్టర్స్ అయ్యి మనకు కూడా వాట్ ఈస్ ద పర్పస్. సో వీ వాంట్ టు డూ బెస్ట్ టు ద సొసైటీ అన్నట్టు. థ్యాంక్ యూ. ఎక్స్ట్రా ఎంబ్రియోస్ని మనం ఫ్రీజ్ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్ టెక్నిక్. సో మనం ల్యాబ్కి వెళ్తాం. సో ఇది కోడ్ ఇస్తేనే ఇది డోర్ ఓపెన్ అవుతుంది. చాలా సిస్టమాటిక్ అనమాట. యా అండి, ఇది క్రయో క్యాన్ అనమాట. దీంట్లో జిల్ట్రిక్స్ అని మీరు చూస్తున్నారా, అలార్మ్ సిస్టమ్ అన్నట్టు. ఎందుకంటే బేబీ ఒక ఫ్యూచర్ ఇక్కడ మనం ఫ్రీజ్ చేస్తాం అన్నట్టు. సో ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే బేబీస్ ఫ్రీజ్ చేసినప్పుడు -190 degreesలో ఫ్రీజ్ అవుతుంది. మీరు ఓపెన్ చేస్తే చూడండి ఎలా. లుక్ ఎట్ దిస్, నైట్రస్ లిక్విడ్ నైట్రోజన్ అని -196 degreesలో. సో ఇలా మనం ఆ కోడ్తో పాటు ఎంబ్రియోస్ని మీకు చూపిస్తాను ఎలా ప్రిజర్వ్ చేసిన ఎంబ్రియోస్ తీయటం జరుగుతుంది అని. సో యా, ఆ కోడ్ ఉంటుంది, కలర్ కోడ్ ఉంటుంది పేషెంట్స్కి. RFIDతో ట్యాగ్ కూడా అయి ఉంటుంది. సో మనం ఆ కోడ్ని చూసుకొని అదే పిన్ పాయింట్గా తీయాల్సింది వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. సో పికప్ చేసి చిన్నగా ఏదైనా పొరపాటు జరిగితే అలా మోగుతుంది అన్నట్టు. సో ఈ ఎంబ్రియోస్, ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోస్ అస్సలే అబ్నార్మలిటీగా ఉండదు. ఇన్ఫ్యాక్ట్
ఫ్రోజన్ ఎంబ్రియో సక్సెస్ రేట్ ఇస్ గుడ్ అన్నట్టు. Day 5 ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేస్తాం. సో ఇది యాక్చువల్లీ ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ అంటే ఈ ఎంబ్రియోస్ మళ్ళీ థాట్ చేయగానే లైఫ్ వస్తుంది, లైఫ్ వచ్చి మల్టిప్లై అవుతుంది అండ్ వాళ్ళ మదర్ గర్భాశయంలో వెళ్ళంగానే ఒక బేబీగా మారుతుంది. సో ఒక సీడ్ గోయింగ్ టు ద సాయిల్ అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ అస్ ద హోల్ థింగ్. సో జనాలకి ఎలా ఈ ప్రాసెస్ జరుగుతుంది అని ఒక ట్రస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక డాక్టర్కి పేషెంట్కి ఉన్నదే ట్రస్ట్ కదా. సో వీఆర్ నాట్ ఓన్లీ అంటే ప్రోటోకాలే కాదు, ఒక రెస్పాన్సిబిలిటీ అన్నట్టు మనకి. థ్యాంక్ యూ. ఇప్పుడే చూశారు కదా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఎంత చక్కగా జరిగింది. సో ఫర్టిలిటీ ట్రీట్మెంట్ IUI కానీ IVF వాళ్ళ ఎగ్ వాళ్ళ స్పర్మ్ మన చేతిలో పెట్టేటప్పుడు వాళ్ళ జీన్సే కాదు, వాళ్ళ ఫెయిత్, వాళ్ళ ఫ్యూచర్, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మన చేతిలో ఇస్తారు. సో ఇట్ ఈస్ ప్రోటోకాలే కాదు, ఇది ఒక డాక్టర్ది రెస్పాన్సిబిలిటీ. వాళ్ళ జెనెటిక్ మెటీరియల్, వాళ్ళ DNAనే వాళ్ళకి ఇవ్వటం. సో వి విష్ ఈ లేడీ కన్సీవ్ అయ్యి ఒక బండిల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళినట్టు. థ్యాంక్ యూ.